ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ప్రజలందరికీ నా నమస్కారాలు. నిజంగా ఉత్సాహం రెట్టింపు అయిపోయింది మీ ఊరికి వచ్చిన తర్వాత, గ్రామానికి వచ్చిన తర్వాత. పదేళ్ల నుంచి ఎక్కువ సక్సెస్ అయిపోయినా కూడా జనాలకి మంచి చేయాలనేది అనే ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కళ్యాణ్ బాబాయ్కి ఎన్నో ఎదురింతలు ఫేస్ చేశారు, ఎన్నో మాటలు పడ్డారు. కానీ కేవలం ప్రజలకి మంచి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ అన్ని దెబ్బలు తింటూ కూడా ఈ మంచి వైపు ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం, నిజంగా ఆయన కొడుకుగా ఇక్కడికి వచ్చి మా బాబాయ్కి మా తండ్రి లాంటి వ్యక్తి అయినా ఆయనకి ఓటేనని చెప్పడానికి నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. అంటే అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు కళ్యాణ్ బాబాయ్ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు. మట్టి కార్మిక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగా మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది. అండ్ మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్కి ఉండాలి, మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. అండ్ ఆయన ఎప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యులా ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. బహుశా అందుకే ఆయన మా ఇల్లు వదిలేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ మీతో పాటే ఉంటూ ఉంటారు. అండ్ నిజంగా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఈసారి వచ్చే May 13th ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, గ్లాస్ కి ఓటేసి బాబాయ్ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు, శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి గ్లాస్ గుర్తుకి 2 ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో గ్లాస్ గుర్తుని జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చాలా మంది మాటలు పడినా కూడా 10 ఏళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి చేయాలని ఒకే ఉద్దేశంతో జనసేన పార్టీని 10 ఏళ్ళగా నడుపుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎనర్జీ ఉంది. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా జనసేన మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం.
మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడి నుంచి నుంచోవడం వల్ల మీ సొంతూరు ఏంటి అంటారు పొద్దు నుంచి మా తర్వాత మీ పితాపురాన్ని చెప్పుకుంటాం. అలాగా మీరు మాకు చూపించే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారు ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్తో బయటకు వచ్చారు. ఆయనకు డబ్బులు ఆశించి కాదు, జనాలకి ఏదైనా చేయాలి, ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడు వరకు ఉంటుంది. ఆయన కోసం ఒక పొద్దున అంటే మాకు ఇందాక చెప్తున్నాను, మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్న మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మారుతూ ఉండేవాళ్ళం. మొగల్తూరు, నెల్లూరు ఇవన్నీ. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందంటే చెప్పుకోవడానికి లేదు. బట్ బాబాయ్ పిఠాపురం నుంచి వచ్చిన తర్వాత మీ ప్రజలు మాకు పండుగలు వచ్చినా ఏమొచ్చినా మీ సొంతూరు ఎక్కడ అంటే మేము పిఠాపురం చెప్పుకుంటే మీరు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. ఇది మా అందరి హామీ. అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరున ధన్యవాదాలు. కళ్యాణ్ గారిని ఈ వచ్చే 13న ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఆయన పూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త, ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని, జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.